3.5 ఏళ్లలో 3 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. విమర్శకులు కళ్లు తెరిచి వాస్తవాలు చూడాలన్నారు. చిత్తూరు జిల్లాలో 1800 కోట్లతో నిర్మించే అపోలో టైర్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు సరుకు రవాణాదేనన్న చంద్రబాబు లాజిస్టిక్ హబ్ ఏర్పాటుకు ముందుకు రావాలని అపోలో యాజమాన్యాన్ని కోరారు. వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితాలో గడిచిన 2 ఏళ్లుగా నవ్యాంధ్ర ప్రథమ స్థానంలో ఉందని, ప్రపంచంలో తొలి 5 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న అపోలో టైర్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. అపోలో టైర్స్ 7వ తయారీ కేంద్రాన్ని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. అనుమతుల మంజూరులో పారదర్శకత, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో 3.5 ఏళ్లుగా గణనీయంగా పెట్టుబడులు సాధించామని సీఎం చెప్పారు. అంతర్జాతీయంగా పేరున్న ఇసుజా, కియా, హీరో, అశోక్ లేలాండ్ సంస్థలు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం ప్రస్తావించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధి ఆవశ్యకతను, అనువైన వాతావరణం ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 3,65,132 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. దీనివల్ల 7,72,490 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కొంతమంది అడుగుతున్నారు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయని. ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయంటే కళ్ళు తెరిచి చూస్తే ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా అవసరమైతే ప్రతి ఒక్క పేరు కూడా ఆన్లైన్లో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25,451 యూనిట్లు, 6,81,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి 20,63,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. అది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన విజయం. ఈరోజు 3.5 సంవత్సరాల్లో 24,600 కోట్ల రూపాయలు మొబైల్లో, ఆటోమేటివ్లో ఈరోజు పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఐ నో యువర్ స్పీడ్ అండ్ ఆల్సో కమిట్మెంట్. టుడే zero date started now. Now it is with you. Within 365 days you are going to complete, or 300 days. How much time you are going to take to complete the project? We are with you. 100% we will support you in all aspects. ఉత్పత్తి రంగాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. Andhra Pradesh as the next destination for growth. I always keep saying that we are a startup state looking to move forward in the manufacturing sector. Manufacturing percentage to GDP in Andhra Pradesh is at 8%. India's average is at 16% and our competitors are at 32%. The clear mandate by our Honorable Chief Minister is to take this 8% to nothing less than 32% in the next 5 years. అపోలో టైర్ల యాజమాన్యానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.